పిఆర్ న్యూస్ ఛానల్కి స్వాగతం. చిత్తూరు నగరంలో ఎప్పటికప్పుడు వార్తా విశేషాలు తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. చాలా మంది యువత కూటమి ప్రభుత్వంలో చేరాలని మంచి నిర్ణయం తీసుకున్నారు. వారందరికీ కూటమి నాయకుల తరఫున, చిత్తూరు నియోజకవర్గ ప్రజల తరఫున పెద్ద ఎత్తున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు జాయిన్ అయ్యే వాళ్ళలో మొదటి 17వ డివిజన్కి సంబంధించిన అశోక్ వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ బలంగా స్వాగతం పలుకుతున్నాం. మీ యొక్క హర్షధ్వానాలతో వారిని స్వాగతించాల్సిందిగా కోరుకుంటున్నాం. చిత్తూరులో తెలుగుదేశం పార్టీలోకి భారీగా చేరికలు. శుక్రవారం తెదేపా తీర్థం పుచ్చుకున్న 300 మంది వైకాపా నాయకులు, యువత, కార్యకర్తలు. ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ నాయకత్వం, కూటమి ప్రభుత్వంపై నమ్మకంలో తెదేపాలోకి. తెదేపా కండువాలు కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ మరియు తెలుగుదేశం నాయకులు కాజూరు బాలాజీ, కాజూర్ రాజేష్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరిన యువత. కానీ చిత్తూరు మాత్రం అన్నగారు ప్రమాణ స్వీకారం చేసేంత వరకు ఒక లెక్క ఉంది. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత విజయ అన్నగారి తర్వాత చిత్తూరు ఎలా మారుతా ఉందంటే శివాజీ సినిమా రజనీకాంత్ మారినట్లు రోడ్ల పాటికి రోడ్లు వస్తూ ఉంది, నీళ్ళు వస్తూ ఉన్నాయి, ఎదురుగా పార్క్ వచ్చింది, మురుగంపట్ల పార్క్ ఓపెన్ అయింది. పార్కులు కానీ రోడ్లు కానీ మౌలిక వస్తువులు ఏం తీసుకున్నా కూడా చిత్తూరు మారడం మన కళ్ళతో మనం చూస్తూ ఉన్నాం. సో ఇంత మార్పు చేస్తున్నటువంటి వారు ఒక మన ముందు నడిపిస్తున్నప్పుడు వెనకుండి సపోర్ట్ చేయడం మనందరి బాధ్యతగా అనిపించి ఈరోజు తెలుగుదేశం తీర్థం చూసుకోవడం జరుగుతుంది. ఆకాంక్షని ముగించిన వెంటనే నన్ను ఎమ్మెల్యేని తీసుకెళ్ళి పరిచయం చేసి నన్ను పార్టీలో చేర్పించినటువంటి బాలాజీ అన్న గారికి, అదేవిధంగా మేము వెనుకున్నాం, మేము సపోర్ట్ చేస్తాము, ముందుకు పోని భుజం తట్టి ప్రోత్సహించడానికి కానీ జీవితాంతం రుణపడి ఉండగలుగుతారని సభాముఖంగా తెలియజేస్తున్నాను. ముఖ్యమైనటువంటి విషయం, కొత్తగా వ్యక్తి ఎవరైనా ఇప్పుడు పార్టీలోకి వస్తున్నారంటే వెంటనే అభద్రతా భావం రావడం సర్వసాధారణం. అటువంటి భేషజాలను మనసులో పెట్టుకోకుండా ఇలా పార్టీలో వస్తున్నానంటే చెప్పిన వెంటనే మాకు సపోర్ట్ చేసి కలిసి నడువు తమ్ముడు మేము కూడా ఉన్నాం అని చెప్పి మాకు కూడా నిలబడుతున్నా. నిజం చెప్పాలంటే మేము వాళ్ళకు కూడా నిలబడుతున్నాం. ముఖ్యంగా ఇద్దరు వ్యక్తులు, తలపతి గారు వచ్చారు. ఇద్దరికి ప్రత్యేక కృతజ్ఞతలు సభాముఖంగా తెలియజేసుకుంటున్నాము. ఈ అవకాశం కల్పించినటువంటి అందరికీ మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.